తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మన హీరో రాము అండ్ డైరెక్టర్ పూరి ఇద్దరి కాంబోలో స్మార్ట్ శంకర్ మూవీ వచ్చిందని మనకు తెలిసింది. వారి ఇద్దరి కెరియర్ లో మార్చిన మూవీ అది. అదే ఇంప్రెషన్ తో సీక్వెల్ డబుల్ స్మార్ట్ శంకర్ మూవీ తీశారు. అది స్మార్ట్ శంకర్ మూవీ. ఏమిటది? జలక్ ట్విస్ట్లు దెబ్బ మీద దెబ్బ ఆగు ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. అంతా బాగుండదు, పర్లేదు. మన ఎనర్జీ స్టార్ రామ్ గురించి, అతని యాక్టింగ్, మాస్ డైలాగ్స్ ల గురించి, ఎనర్జీ లెవెల్ గురించి మూవీకి వెళ్ళొచ్చు. మూవీలోని మెయిన్ పార్ట్ విలన్ చిప్ తీసి హీరోకి ఫిక్స్ చేస్తారు. అది ఎలా ఫిక్స్ చేశారు తెలుసుకోవాలంటే మూవీ చూడాలి. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం. అలాగే మూవీలోని మదర్ సెంటిమెంట్ బాగానే ఉంటుందబ్బా. అలాగే ఆలి గారి కామెడీ స్టార్టింగ్ బాగుంటుంది. చూడగా అన్ఎక్స్పెక్టెడ్ సీన్ లో సినిమా బాగుందనగా ఆలి గారి కామెడీ వచ్చి సింక్ కాకుంటూ ఉంటుంది. అది చూస్తుంటే ఈ సీన్ ఎందుకు పెట్టారబ్బా అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఆలి గారి కామెడీ వరస్ట్ అనిపించింది నాకు మూవీలో. అంత మంచి ఆలి సీనియర్ యాక్టర్, బెస్ట్ కామెడియన్. కామెడీ బాగా నేను నమ్మను అని అనిపిస్తుంది కానీ ఈ సీన్కి ఆ కామెడీ అంతా మ్యాచ్ అయినట్టు అనిపించదు. సపరేట్ కామెడీ సీక్వెన్స్ చూస్తే బాగుంటుంది. ఇందులో ఆలీని మన అమెజాన్ అడవుల నుంచి తీసుకొచ్చినట్టుగా చూపిస్తారు. అలాగే హీరోని విలన్ డన్ లో సెక్యూరిటీ ఏజెంట్ గా పనిచేస్తుంది. మన హీరో చేసే దొంగతనాల వలన హీరోని జాబ్ వెళ్తుంది. నువ్వు హీరోకి సాయం చేస్తున్నావు అని. అయితే ఆమె ఒక కరెక్ట్ ఆఫీసర్ సీక్రెట్ పని మీద అలా పనిచేస్తుంది. అది మనకు లాస్ట్ లో చూపిస్తారు. సినిమాలో సస్పెన్స్ అదొకటి బాగుంటుంది. విలన్కి బ్రెయిన్ ట్యూమర్ ఉండి 3 నెలల్లో చనిపోతాడని, అతని మెమరీ ఫిక్స్ చేయడానికి ఎన్నో ప్రయోగాలు చేస్తే ఎవరు బతుకుతలేరని, అయితే విలన్ మెమరీని హీరోకి ఫిక్స్ చేయాలని ఫిక్స్ అవుతాడు. ఫిక్స్ అవుతారు. అయితే అతని అసిస్టెంట్ ని హైదరాబాద్ కి పంపిస్తాడు. మన స్మార్ట్ శంకర్ ని పట్టుకోమని. ఎంత ప్రయత్నించినా స్మార్ట్ శంకర్ పట్టుకోలేకపోతే ఎంట్రీ ఇస్తాడు. అతను వచ్చి హీరోని పట్టుకొని యాక్షన్స్ బాగుంటుంది. పట్టుకొని అతని మెమరీ ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత హీరో విలన్ గా మారడం చూసింది. సేమ్ స్మార్ట్ శంకర్ లో చూపించినట్టే ఉంటుంది. అందులో హీరోని జ్ఞాపకాలు గుర్తుకొచ్చి బాధపడ్డట్టు ఇందులో మదర్ సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి అతని మదర్ జ్ఞాపకాలు గుర్తుకొచ్చి బాధపడుతున్నారు. అతని అమ్మని చనిపోయింది, నేను విలనే అని తెలిసి అతని ఇలా మారిపోతున్నానని ఇంకా బాధపడుతూ ఉంటాడు. అలాగే మనకు లాస్ట్కి ఒక ట్విస్ట్ పెడతారప్ప. సినిమా చూస్తే సేమ్ క్లైమాక్స్ సేమ్ ఉంటుంది. స్మార్ట్ సెంటర్లో ఒకలాగా డబల్ స్మార్ట్ సెంటర్లో అలాగనే ఉంటుంది. అయితే లాస్ట్లో మనకు ఒక సీక్రెట్ రివ్యూ చేస్తారు. అది కూడా బాగానే అనిపిస్తుంది. మన విలన్కి బ్రెయిన్ ట్యూమర్ ఉండదు, మన స్మార్ట్ శంకరే అలా ఉన్నట్టు క్రియేట్ చేస్తాడు హాస్పిటల్లో. అది తెలిసిన విలన్ హీరోని నువ్వు రెడ్ బుల్ కదా, నువ్వే చనిపో అని అంటే బీజిఎం బాగుంటుంది. అప్పుడు విలన్ ని హీరో చంపేస్తాడు. సేమ్ రొటీన్. కానీ సినిమా 1 టైం వాచ్. మూవీ కలెక్షన్స్ ఆప్షన్ బ్లాక్ బాస్టర్ హిట్టే, కానీ స్మార్ట్ శంకర్ అంత హిట్ కాదు. లైగర్ మూవీ కూడా అలానే తీశాడు. క్లైమాక్స్ ఎలానో ఉంటుంది. ఇందులో మనకు ఆలిగారిది సేమ్ అలాగనే అనిపిస్తుంది.